మన వస్తు పేరు చెప్పండి అమ్మా. సుశీల్, డానియల్, సౌండ్ అన్న ప్లీజ్ సౌండ్. మీ ముగ్గురేనా అన్న జోస్ ఆశ Jemima, Sarah. Lu lewat, mereka dari sana. Lu bagus sudah. Enak tu. Enak tu. Siapa yang mandi? Miran tu bagus juga orang tu. Bagus ni semua lagi, mereka lagi gap mana? Jangan enak jangan. Jemima. అంతేనా? అంతే కదా? మీరు జరగని వచ్చినట్టు జరగండి. కానీ మీరు నిలబడండి అమ్మా. 8 మంది అటువైపు నిలబడండి. అటువైపు ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు చెప్పండి? ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారు? సంఘం ఎదుట అందరూ చూస్తున్నారు. వాళ్ళ ముందు చెప్తున్నారు అనమాట. మాకు సంబంధం లేదు, అంకుల్ పక్కన ఏదో చెప్పాడు, మాకు అర్థం కాదని అంటానికి లేదు. అదే అనమాట. సరే, ముందు వాయిస్ ఇండివిజువల్ గా చెప్పండి. సుశీల్ యేసుప్రభుని అర్థం చెప్పాలి. యేసుప్రభు నీ పాపాలు క్షమించినాడా? నిశ్చయంగా చెప్పగలవా? నీ జీవితం మారిందా? కానీ ఏమన్నా మార్పు ఉందా? మారుమనసు పొందక ముందు తర్వాతకి ఏమన్నా మార్పు కనబడినా నీ జీవితంలో? లోక స్నేహాలు, లోకస్తులతో తిరగటాలు అవి ఏమన్నా ఒక ఉంటే మార్పు. యేసుప్రభు నీ పాపాలు క్షమించాడా? ఎంతకాలం మీరు రక్షణ తీర్మానం చేసుకొని? లాస్ట్ డేట్ తీర్మానం చేసుకున్నాం. తప్పి 2 రోజుల మళ్ళా తప్పిపోగలదా? బలంగా తీర్మానం చేస్తావా? నిలబడి ఉంటావా? దేని వరకు ఉంటావా? శోధన వస్తే తట్టుకుంటావా? నెక్స్ట్ లోయి. మీరు చెయ్యి చెప్పండి జవాబులు. లోయి, యేసుప్రభు నీ పాపాలు క్షమించినాడా? యేసుప్రభు ఎగిరిన తర్వాత అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ప్రభు కొరకు నిలబడతావా? నేను ఎందుకు బాప్తిసం ఇస్తున్నానని ఆయన అనుకుంటావా? ధైర్యంగా ఉంటావా ప్రభు కొరకు? చెప్పగలవా? నెక్స్ట్ చేయించండి. మీరు ఎవరు చెప్తున్నారో అర్థం కాదు నాకు. సియోను. అమ్మా, యేసుప్రభు నీ పాపాలు క్షమించినాడా? నీ జీవితం మారిందా? నువ్వు మారుమనసు పొందిన సంగతి నీ ఇంట్లో చెప్పావా? నీ స్నేహితులు చెప్పావా? నిజంగా చెప్పావా? చేయించు. నెక్స్ట్ జమీమా. యేసుప్రభు నీ పాపాలు క్షమించాడా? దేవుడు ఏ వాక్యం ద్వారా నిన్ను సంధించాడు చెప్పగలవా? 59 ఆ వాక్యం ద్వారా రక్షణ తీర్మానం చేస్తున్నావు. అంతేనా? ప్రభుని ఎక్కిన తర్వాత ప్రభు కొరకు నమ్మకంగా ఉంటావా? ప్రత్యేకమైన జీవితం జీవించగలవా? ఈ అమ్మాయి మొదటిది అంత ఫ్యాషన్, మరి అంత ఎవరితో కలవదు చేయదు అని చెప్పి నేను ఎగతాలు చేస్తారు. అయినా పర్వాలేదు, నా ప్రభు కొరకు ప్రత్యేకంగా ఉంటానని చెప్పగలవా? చేయించు. నెక్స్ట్ మీ జమీమా. ఆశ యేసుప్రభు నీ పాపాలు క్షమించాడా? ఏమా? యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అనుదినం దేవుని వాక్యం చదువుకునే అభ్యాసం నీ జీవితంలో ఉందా? నువ్వు మారుమనసు పొందిన సంగతి నీ ఇంట్లోకి అర్థమయ్యేటట్టుగా నీ మారుమనసు ఉందా?
అంటే నీ ఇంట్లో వాళ్ళు నా కూతురు మారుమోసు పొందింది అనే తర్వాత అయిపోయిందని అడుగుతాను వాళ్ళని. నిజంగా మారుమోసు పొందింది అనుకునే వాళ్ళ గురించి చెప్పగలరా? సరే, ఎప్పుడన్నా అనుకోకుండా ఎవరన్నా స్నేహితులు కలిసి నువ్వు నీ స్నేహితులు నాకు అనుకోకుండా రోడ్లో వేస్తే అమ్మాయి ఎవరు అంటే ఈ అమ్మాయి యేసులో పెట్టని చెప్పగలరా? అలాగే నడుచుకుంటున్నావా? ఇక ముందు కూడా అలా నడుచుకుంటా చెప్పగలవా? చేయితో చెప్పగలవా? ప్రభు స్తోత్రాలు. మేరీ యేసులో నమ్ముకున్నావా అంటే వచ్చి పెద్దగా. ఓకే, యేసు ప్రభు కొరకు జీవించడానికి మాటలు లేదంటే ఆరోగ్యాలు ఇవన్నీ అవసరం లే. దేవుడు నీకు కృపిస్తాడు. ప్రభు కొరకు జీవిస్తావా? నిన్ను చూసి కూడా కొంతమంది ప్రభుని ఎదిగినట్టుగా ప్రభుని సిద్ధపరుస్తాడు. కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, అయినా కూడా నేను ప్రభుని నేను సేవిస్తానని చెప్తావా? చెప్పగలవా? ఏమా మీది? కూర్చోండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థిస్తున్న తర్వాత మీరు ఫస్ట్ బాయ్స్ కి ఇచ్చేస్తాము. బాయ్స్ కి ఇచ్చేసిన తర్వాత మీరు అటువైపు బాత్రూమ్స్ పక్కన మార్చుకోవడానికి మీరు రండి. దుప్పటి అరేంజ్ చేశారు సేవలు కొంచెం చెప్పలేదు. చూడండి బ్రదర్స్, కొంచెం బెడ్షీట్స్ లోపల కూర్చొని ఉతికిని బెడ్షీట్స్ ప్రిపేర్ చేయండి. లోపల కదా ముందు బాయ్స్ ఇచ్చేస్తాము, ఆ తర్వాత ఆడపిల్లలు వాళ్ళకి ఇస్తాము. మరి అక్కడ కూడా మీరు అందరూ వచ్చి ఎంతో సాధ్యమైతే అంతవరకు మాత్రం నిలబడండి. ఏమంటారంటే అటువైపు అంటే బాప్తిసానికి ఆ గోడ వైపు బ్రదర్స్ నిలబడండి, మిగతా ఇటువైపు సిస్టర్స్ నిలబడతారు. మనం బాప్తిసానికి ప్రార్థన చేస్తాము. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవాలయం మా ప్రభావం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ పాపమైన లోకంలో శత్రు సాధన బలంగా పనిచేసేటువంటి దినాలలో ఏర్పరచబడిన వారు సైతము మోసగించబడినటువంటి దినాలలో ప్రవహించిన మా తండ్రి ఇంకనూ మా ప్రభువు మీద పనిచేయించున్నటువంటి నిదర్శనముగా ప్రవర్తన శత్రువు ఇప్పటికీ కూడా సిగ్గుపరచబడి కొరకై ప్రవర్తన మా ప్రభు రాజ్యం విస్తరించడం కొరకై మీ పని మీరు జరిగిస్తారనడానికి ప్రార్థన చేస్తుంటున్నాం. అన్ని విషయాల్లో మీ మైండ్ కొరకు నిలబెట్టండి ప్రభా. ఈ బిడ్డలు రానున్న దినాల్లో విశ్వాసులు సేవకులైన సందర్భాల్లో కొన్ని విషయాల్లో సేవకులైన మాకు కూడా మాదిరికరంగా ఉన్నట్టుగా సిద్ధపరచబడిగా సహాయం చేయండి. ఈ దినాల్లో వాక్యం తెలిసిన వారిని చెప్పబడి మేమే ప్రభు వాక్యం బోధించే మేమే ఎన్నో దౌర్భాగ్యం ఉంటున్నాము. ఈ బిడ్డలు అలా ఉండకుండా చేయము. వారిని చూసి మేము సిగ్గుపడినందుగా వారిని సిద్ధపరచవలసిందిగా మీరు వారిని దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. బాప్తిసం కొరకు ఇష్టపడినామని ప్రార్థించి అడిగేట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరు ఒక బాక్స్ కనెక్షన్ అది ఇన్నే కదా, అటువైపు చేతి పెట్టి అటువైపు తిప్పి పాట పాడుతుంటారు. ఇక్కడ ఇక్కడ Nani, going to baptized today? Yeah? Ready?
త్వరగా నా హృదయము వింతగా మారెను. 618. నా హృదయము వింతగా మారెను. నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. సుశీలు, యేసు ప్రభు నీ పాపాలు క్షమించినాడా? నిశ్చయముగా చెప్పగలవా? ఎవరైనా బాప్తీసం తీసుకుంటే ఏమైనా మేలు చేస్తారని ఏమన్నా ఆశ చెప్తే బాప్తీసం తీసుకుంటున్నావా? లేదంటే మేలులో తీరని చెప్పారా? యేసును నమ్ముకుంటే శ్రమలో వస్తున్న సంగతి తెలుసా? ప్రభు కొరకు సహించగలవా? ప్రభు స్తోత్రములు. నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోకి మీకు బాప్తీసం ఇస్తున్నాను. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, కప్పు 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 తెరువబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. యెషయా, ప్రభు నీ పాపాలు క్షమించినాడా? నిశ్చయముగా చెప్పగలవా? నీ జీవితం మారిందా? అయిపోయిన తర్వాత పాత స్నేహాలు, పాత పద్ధతులు మరలా అనుసరించకున్నంతగా విడిచిపెట్టినావా? మళ్ళా నీ స్నేహితులు శోధిస్తారు, అయినా ప్రభు పక్షంగా నిలబడగలుగుతావా? ప్రభు నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోకి నీకు బాప్తీసం ఇస్తుంటున్నాను. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే. దాని యేసు నీ పాపాలు క్షమించినాడా? నీ జీవితం మారిందా? దేవుని యొక్క వాక్యంలో ఇంకా నువ్వు నేర్చుకోవాల్సిన దేవుడు బోధించినప్పుడు, నేర్పించినప్పుడు ఎప్పటికప్పుడు లోబడతావా? ప్రభుని వెంబడిస్తావా? నిశ్చయంగా చెప్పగలవా? సోదరుడా, ప్రభుని ఇచ్చిన సాక్ష్యం బట్టి మేము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోకి బాప్తీసం ఇస్తున్నాము. సత్య సమాధానం, సత్య సమాధానం నీకు కావాలేనా? సత్య సమాధానం నీకు కావాలేనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. జై సత్యమైన తోషం.
స్తోత్రం. యేసు ప్రభు నీ పాపాలు క్షమించినాడా? నీ పాపం నుంచి విడుదల పొందావా? ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించగలవా? నీ స్నేహితులు ఏలన చేసినా ప్రభు పక్షంగా ఉండగలవా? దేవుని మందిరంలో, నీ కాలేజీలో ఆ ప్రత్యేకత కనపరచగలవా ప్రభు కొరకు? ప్రభు స్తోత్రములు. సియోను ప్రభు నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క నామంలోనికి మేము మీకు మార్పు తీసుకొస్తుంటున్నాం. ప్రభుని ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. జిమీమా, యేసు నీ పాపాలు క్షమించాడా? దేవుని వాక్యం చేత మరి హెచ్చరింపబడి ప్రభుని అంగీకరించావా? ప్రభు కొరకు జీవిస్తావా? నువ్వు వచ్చిన జమీమా నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి మేము మీకు బాప్తిస్మం ఇస్తుంటున్నాం. ప్రభుని దీవించిందాక. జీవము నాకు నివా తిరిగి లేచెను క్రీస్తునంగా. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను క్రీస్తునంగా. నిరంతరము నడిపించును మరణ వచ్చి యేసుకొని పోవును. నడిపించును మరణ వచ్చి యేసుకొని పోవును. బోలియే ప్రభు యేసు మసీకి జై. 3 గంటలు చేస్తామంటే పర్వాలేదు, పాడండి. మసిలక సగిలేదను సాకను శోధన అధికమైన సొమ్మసిలక సగిలేదను. లోకము శరీరము లాగినను లోబడక సగి వేలెదను. లోకము శరీరము లాగినను. మేరీ, ప్రభును అంగీకరించినందుకు ప్రభు వందనాలు. నీకు దేవుడిచ్చిన స్థితిని బట్టి ప్రభును స్తుతించగలవా? ఈ స్థితిలో ఉంచినందుకు స్తుతిస్తున్నావా, తిట్టుకున్నావా దేవుణ్ణి? ప్రభు గారు జీవిస్తావా? సంతోషం. ప్రభు ఇచ్చే సాక్ష్యం బట్టి మేము తన యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మలోకి మీకు బాప్తిస్మం ఇస్తున్నాం. నన్ను విడచినను శరీరము కృషించినను. నన్ను విడచినను శరీరము కృషించినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలెనను విడచినను. ఆశా జ్యోతి, యేసు ప్రభుని రోజులో చేర్చుకున్నావా? ప్రతి సందర్భంలో నేను యేసు ప్రభుని బహిరంగంగా కనపరచగలవా? బహిరంగ దేవుని వాక్యం పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళగలవా? నీ స్నేహితులకు బహిరంగ నేను యేసు ప్రభుని అంగీకరించాలని ధైర్యంగా చెప్పగలవా? అవమానం వచ్చినా సహించగలవా? శ్రమలైనా సహిస్తావా? అంతవరకు ప్రభుని వెంబడించడానికి తీర్మానం ఉందా? ప్రభు స్తోత్రములు. నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి తన యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోనికి మేము మీకు బాప్తిస్మం ఇస్తున్నాము. హలో, రాజులకు రాజు యేసు ప్రభువునకు, ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభువునకు, సమస్తము బాగా చేసే యేసు ప్రభువునకు, యవన బిడ్డలను ప్రేమించిన యేసు ప్రభువునకు హల్లెలూయా. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నవజన మహారాజా, ప్రియకరమైన అపారమైన మీ కనికలను బట్టి ప్రియమైన మా ప్రభా, మా తండ్రి, మా యవన బిడ్డలను మీరు రక్షించుకున్న బట్టి స్తోత్రములు. ఎంతో కాలంగా సంఘము చేసిన
ప్రార్థన, వారి తల్లిదండ్రులు ప్రియులైన వారు చేసిన ప్రార్థన మీరు అంగీకరించి ప్రభా తల్లి మీకు ఏర్పాటులో వారిని మీరు సంధించిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. సంఘం ఎదుట, మీ ఎదుటను, దూతల ఎదుటను, సాతాను వారి దూతల ఎదుటను బహిరంగంగా వారి సాక్ష్యం ఇచ్చుంటుండగా వారు తిరిగి లోకంలోనికి ప్రభా వెళ్ళనేట్టున్నారు. మీ మహిమ కొరకు వారిని జీవింప చేసుకున్నాము. వారిని దీవించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. నిర్మూలకు వారు పునాదులుగా ఉదురుగాక, వారు ప్రాముఖ్యమైనటువంటి పిల్లలుగా ఉదురుగాక, మీ మహిమ కొరకు సిద్ధపరచబడుదురుగాక. మీ దగ్గర పీల్చుకుంటూ విధాసాన్ని దీనికరంగా చేయమని యేసు ప్రభు యొక్క శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. बोलो प्रभु यीशु मसीह की जय। నీవు నా ప్రభుడవని నీ కొరకే జీవితును, మిగిలిన జీవితమును నీ మిగిలిన జీవితమును నీ కొరకే బ్రతికెదను. ప్రభుని వాడను, ప్రభువా ఎరిగితిని లోకమంత మోసమని, ప్రభువా ఎరిగితిని లోకమంత మోసమని, కొరకే జీవితును, మిగిలిన జీవితమును నీ కొరకే వెంబడించెదను. బలపడమును నీ కొరకే, నీ కొరకు అన్నిటినీ ఇదును, మిగిలిన మృత్యు మారినుండి జీవమునకు నాటిందు తనను మామునకు లోకంగ జ్యోతిలకు తోడను నిరను మిగిలిన జీవితం. పాత పాటలు వస్తుంటే హల్లెలూయా హల్లెలూయా, మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకు సగితివే, గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకు సగితివే, మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును, మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ. నిత్య రక్షణ నిరా నిత్య కెచ్చేతేవే, ఎనలేని దానము నీవేగానే, జయముగానే పొందేదను, ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందుదును,
యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ పునరక్షణ నీ శక్తితో ప్రసాదించితివి పునరక్షణ నీ శక్తితో ప్రసాదించితివి మహిమాకై నన్ను పిలిచితివి సదా నిన్నే పూజింతును మహిమాకై నన్ను పిలిచితివి సదా నిన్నే పూజింతును యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ అవును కదా లేదా సరే అండి రెండు ఛానల్ పాడదు రండి వాళ్ళు వచ్చేదా పాడిన ఇంకో చరణం పాడదారండి సిస్టర్స్ త్వరగా రెడీగా మని చెప్పండి ఎవరినో వెళ్ళి వెనక్కి పిల్లలు ఇంకా ఛానల్ ఉన్నాయి కదా దాంట్లో వాళ్ళు రాగా ఎన్నో పాట ఎన్నో పాట అప్పుడు అదే పాట పాడుకుంటాం మిగతా రెండు చరణాలు ఎత్తండి మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి యేసు నాలో నీవున్నావు నిన్నే నేనమ్ముకొందును యేసు నాలో నీవున్నావు నిన్నే నేనమ్ముకొందును యేసు ప్రభు జయ యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే
महिमा निरीक्षण येसु ప్రభువా నీవే महिमा निरीक्षण ప్రభువా మహిమతో మరలావతువు నన్కొని పోవా ప్రభువా మహిమతో మరలావతువు నన్కొని పోవా పరలోకమే నా దేశము మహిమలో నచ్చట నొందును పరలోకమే నా దేశము మహిమలో నచ్చట నొందును యేసు నీతో సదా యేసు నీలో జయ యేసు నీతో సదా యేసు ప్రభు జయ యేసు ప్రభువా నీవే महिमा निरीक्षण येसु ప్రభువా నీవే महिमा निरीक्षण హల్లెలూయా హల్లెలూయా महिमा निरीक्षण నీవే హల్లెలూయా హల్లెలూయా महिमा निरीक्षण నీవే యేసు ప్రభువా నీవే महिमा निरीक्षण యేసు ప్రభువా నీవే महिमा निरीक्षण ప్రభు స్తోత్రాలు. బాప్తీసంలో మీరు సాక్ష్యం కొంచెం వెనక జరగండి కొద్దిగా. అంకుల్ చెప్తా వచ్చినారు కదా ఈ 2-3 రోజులుగా. బాప్తీస సాక్ష్యం అంటే అర్థం ఏంటి? మనమందరం ఒకప్పుడు నేను మా నాయన వాన్ లైన్లో అట్లా మనమంతా ఎవరిలో ఉన్నాం చెప్పండి? అందరం కూడా ఏం చేసినాం? ఆదాంతో కలిసి పండు తిన్నప్పుడు ఆదాంతో కలిసి తిన్నాము. ఆదాంతో కలిసి మనమందరం ఏమైపోయినాం? పాపులం అయిపోయినాం. ఇప్పుడు ఆదాము సంతానం అందరం భూమి మీద ఉన్న వాళ్ళంతా ఎవరు సంతానము? ఆదాం. ఇప్పుడు అందుకని దేవుడు ఏం చేసినాడు? ఒక స్త్రీ సంతానాన్ని పుట్టించినాడు. ఎవరు పుట్టించినాడు చెప్పండి? కాబట్టి ఆ స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఒకప్పుడు ఆదాములో మనం ఐక్యపరచబడి పాపం చేసినాం. ఇప్పుడు ఏం చేయబడుతున్నాము? ఆదాము నుండి మనం ఏం చేయబడుతున్నాం? వేరు చేయబడి ఎవరితో అంటగట్టబడుతున్నాము? యేసు ప్రభుతో ఐక్యపరచబడుతున్నాం. అది అంటే అప్పుడు ఆదాములో ఉండి మనం ఎట్లయితే పాపం చేశామో ఇప్పుడు ఏం చేసినాం? యేసు ప్రభు చనిపోయినప్పుడు మనం కూడా యేసు ప్రభుతో చనిపోయినాం. ఆయన సమాధి చేయబడినప్పుడు ఆయనతో కూడా, అంటే ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానంలో మనం ఏం చేయబడ్డాం చెప్పండి? ఐక్యపరచబడ్డాం. అంటే పాపం అనేటువంటి ఊసు అనేది లేకుండా దేవుడు చేసినాడు. అంటే మనకు ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే, ఒక చెట్టు ఉంటుంది, కొంచెం అంటు చెట్లు అంటారు. తెలుసా మీకు అంటు చెట్లు? తెలుసు. అంటు చెట్లు అంటే తీయటి కాయలు కాస్తాయి. అవి ఎట్లా అంటు చెట్లుగా ఉంటాయండి? కొంచెం అవి ఎట్లా అంటు చెట్లుగా ఉంటాయంటే, ఒక ఆల్రెడీ తీయటిగా కాసేటువంటి చెట్టు యొక్క కొమ్మను తీసుకొని వచ్చి మామూలు యొక్క మామూలు యొక్క చెట్టుని ఏం చేస్తారు? క్రాస్గా కట్ చేసేస్తారు. మొదలకి ఏం చేస్తారు అంటే అర్థం ఏంటి? ఈ చెట్టు పాత స్వభావం ఉన్న చెట్టు ఏం చేయబడింది? పూర్తిగా రిమూవ్ చేయబడింది. దానితో ఏ చెట్టు కొమ్మ తీసుకురాబడింది? తీయటి కాయలు కాసే చెట్టు కొమ్మ తీసుకొచ్చి దాన్ని క్రాస్ కట్ చేసి 2 యాడ్ చేసి దారంతో కట్టేస్తే ఇప్పుడు ఆ చెట్టు ఏదైతే స్వాభావికంగా మొలిసిందో ఆ చెట్టు కాయలు కాయదు. ఏ చెట్టు కాయలు కాస్తుంది? తీయటి కాయల కొమ్మ కట్టబడింది కదా.
పాత చెట్టు ఏం చేయబడింది? పూర్తిగా రిమూవ్ చేయబడింది కదా. ఏ కొమ్మ చెట్టు కొమ్మ అయితే కట్టబడిందో అలాంటి కాయలే ఈ చెట్టు కాస్తుంది. అదే బాప్తిస్మం యొక్క సాక్ష్యం. కానీ ఒకప్పుడు ఆదాములో ఉన్నప్పుడు మన స్వభావమే పాపం. అయితే యేసుప్రభువు వారు సిలువలను బట్టి, ఆయన మరణాన్ని బట్టి సంపూర్ణంగా తీసేసి దేవునితో మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? అంటు కట్టినాడు. ఇప్పుడు ఆయన స్వభావము, ఆయన పరిశుద్ధత, ఆయన ఆసక్తి, ఆయన శ్రమ అవన్నీ కూడా మనలోనికి రావడానికి కొరకే ఐక్యపరచబడ్డాం. సరే, రెండవ ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే హస్తనిక్షేపణ. ఏం చెప్పండి? హస్తనిక్షేపణ. దేవుని ఒక వాక్యంలో ఒక వచన భాగం చదవండి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మొదటి తిమోతి 4వ అధ్యాయము చదవండి తీసిన వారు. చేయగా ప్రవచనం ఈరోజు కొంచెం మీరు ఇప్పుడు చదవండి, తర్వాత ఇంక వదిలేసండి. ఈరోజు అంతా వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చదవండి, పర్లేదు చదవండి. నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకము. కాబట్టి ఇదేంటంటే చెప్పండి, హస్తనిక్షేపణ. ఏంటది? హస్తనిక్షేపణ అంటే ఏం లేదు, అది కొంచెము సాంస్క్రిట్ వర్డ్ అనుకుంటా ఇది ఉపయోగించినారు. నిక్షేపణం అనేది, హస్తనిక్షేపణం అంటే చేయి పెట్టడం అని అర్థం. కాబట్టి చేయి పెట్టి ఏం చేస్తారు? ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే దేవుని వాక్యంలో దేవుడు ఏమి ఇస్తాడంటే చెప్పండి, ప్రతి వారికి కూడా ఏమి ఇస్తాడంట? ఏమన్నాడు ఇక్కడ? వరము, నీలో ఉన్న వరములను వరాలు ఇస్తాడు. ఏమి ఇస్తాడు చెప్పండి? వరాలు ఇస్తాడు. అంటే ఎవరికి ఇస్తాడు వరాలు? మీ అందరికి ఇస్తాడు. నన్ను ఇటు వరాలు ఎవరికి ఇస్తాడు? అందరికీ ఇస్తాడు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఈ మాటలో మనకి ఏం అర్థమవుతుందంటే, ఏదైనా మనకు వరముగా అనుగ్రహించబడిందంటే, ఏ విషయమైనా మనకి దేవుడు ఇచ్చినాడంటే అర్థం ఏంటి? అది వరం. అది ఏంటది చెప్పండి? వరం అంటే ప్రభు మనకి ఇచ్చినాడు. ప్రభు స్తోత్రాలు, ప్రభు కొరకు ఉపయోగించడానికి, దాన్ని బట్టి హర్షించడానికి లేదు. అది గిఫ్ట్ అనమాట. అర్థమైందా? గిఫ్ట్ అంటే ఏంటి? వేరే ఒకళ్ళు డబ్బులు పెట్టి కొని మనకు ఉచితంగా ఇచ్చేటువంటిది. కానీ ఇది వరం అనేటువంటిది ఎక్కడుందంట చెప్పండి? 2 విషయాలు ఉన్నాయి. నీకు అనుగ్రహింపబడి, వరం అనేది ఏం చేయబడుతుంది? మనకు అనుగ్రహించబడుతుంది. ఎవరు అంటే అనుగ్రహించమంటే ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నటువంటిది. కాబట్టి ఈ వరం అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే, ఎంత విలువైందంటే దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చే ఆయన బట్టి ప్రాముఖ్యమైంది. రెండవది, ఆ వరము ఏదైనా సరే ప్రాముఖ్యమైంది. చిన్నప్పుడు ఒక అన్న నాకు ఒక గిఫ్ట్ ఇచ్చినారు. గిఫ్ట్ ఇస్తే అది ఎన్ని రోజులు దాచిపెట్టుకున్నానో మా ఫ్రెండ్స్ అందరికి చూపించాను. ఎందుకు చూపించానంటే, అది ఒక పెన్ను ఇచ్చినాడు. ఆ పెన్ను ఏం పెన్ను అంటే రూపాయి పెన్ను. ఇప్పుడు కొంటాం కదా, రూపాయి 3 రూపాయలు అయింది. 3 రూపాయల పెన్ను ఇచ్చినాడు. కాబట్టి అక్కడ మరి దాని వల్ల ప్రత్యేకత ఏంటంటే, ఆయన అమెరికాకి వెళ్ళి వస్తూ కొన్ని తెచ్చినాడు, నాకు ఒకటి ఇచ్చినాడు. దాని మీద USA అని ఉంది. ఏముంది చెప్పండి? అదే పెన్ను మనకు అప్పట్లో రూపాయి దొరికేది. కానీ దాని మీద USA ఉంది కాబట్టి, నాకు గిఫ్ట్గా ఇచ్చినారు కాబట్టి నేనేం చేస్తున్నాను? భద్రంగా కాపాడుకున్నాను. అందరికీ కడుపు బిడ్డలారా గుర్తుపెట్టుకోనండి, దేవుని మందిరంలో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏమిస్తాడు? వరం ఇస్తాడు. అది ఏదైనా ప్రాముఖ్యమైంది, అది ఏదైనా విలువైంది. ఎందుకు విలువైంది? అది నీ దేవుడు ఏరుకోరి నీకు ఇస్తున్నాడు అనమాట. ఇంకో మాట అన్నాడు, ప్రవచనం నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరం అంటే అర్థం ఏంటి? దేవుడు నీకు ఇస్తాడు, తర్వాత అది నీలోనే ఉంటుంది. అది వాడినా వాడకపోయినా నీలోనే ఉంటుంది. ఆ వరము ఉన్నది అని నీకు అర్థమైనా కాకపోయినా అది నీలోనే ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే, దేవుడు మనకు ఒక వరం. ఈ హస్తనిక్షేపణ అనేటువంటి మాట, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. హస్తనిక్షేపణ అనేటువంటి అర్థం ఏంటంటే, మీరు ఏమంటారు? దేవుని యొక్క సంఘములో ఒక భాగముగా ఏం చేయబడుతున్నారు? ఐక్యపరచబడుతున్నారు. అంటే ఇప్పుడు చేతులు ఉంచి ప్రార్థన చేయటం అని అంటే అర్థం ఏంటంటే, సంఘం అందరూ కూడా మీ మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తారు. అందరూ అంటే ఎందుకు చేస్తారు? ఇప్పటి నుంచి నువ్వు ఒంటరి వాడవు కాదు, ఒంటరి దానివి కాదు, సంఘములో ఏమైనావు చెప్పండి? ఒక భాగం అయి ఉన్నాం. అంటే సంఘం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? సంఘం అంటే శరీరం కదా. ఎవరి శరీరము? యేసుప్రభు యొక్క శరీరం. అంటే మనం ఈ శరీరంలో ఎక్కడో చోట పార్ట్గా మనము చేయబడుతున్నాం. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? ఈ శరీరంలో అవయవాలు అన్నీ కూడా, ప్రతి భాగం కూడా ఈ శరీరం యొక్క క్షేమం కొరకు ఎట్లయితే పాటుపడుతుందో మనం అలాగా ఐక్యపరచబడుతున్నాం. 2 సంగతులు చెప్తాను. కానీ చేయి పెట్టి ప్రార్థన చేయటం ఎందుకు ప్రాముఖ్యమైందంటే, కానీ నువ్వు సంఘములో ఒక భాగము అనే దానికి సాదృశ్యంగా.
రెండవది ఏంటంటే ఒకళ్ళు చేయబెట్టి ప్రార్థన చేసే సంఘంలో భాగం కాదా అంటే భాగమే, కానీ ఆ భాగమైన దాన్ని నిర్ధారించేటువంటి దాని కొరకే చేసేటువంటి ప్రార్థన. అది కింద భాగానికి మనం వస్తే ప్రభు ఏమంటున్నాడంటే ఈ వరం ఇస్తాడు. ఈ వరం అనేటువంటిది ఎట్లా అనుగ్రహించబడుతుంది? ఇంకా దాని ఒక మాట అంటే వర్తమానం అంతా ఇక్కడే ఉంది, నేను ముగించడానికి కొరకై ఈ ఒక వచనం తీసుకున్నాను. ఏమన్నాడు ఇక్కడ? ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి. వరం అనేది దేవుడు ఎట్లా ఇస్తున్నాడంటే నేను దేని కొరకు ఉపయోగపడాలా, నేను ఎలా సేవించాలనేది ఎట్లా అంటా చెప్పండి? ప్రవచన మూలం. ప్రవచనం అంటే అర్థం ఏంటి? కొత్త నిబంధనలో ప్రవచనం అంటే ఒకే మాట మనం అర్థం చేసుకోవాల్సిందంటే దేవుని వాక్యం అని అర్థమవుతుందా? దేవుని వాక్యం ద్వారా దేవుడు నీకు ఇచ్చేటువంటి వరం అనేటువంటిది దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుని వాక్యం ద్వారా ప్రభు ఇస్తాడు, అది నీలో ఉంటుంది, దేవుడు ఇచ్చేటువంటిది అది. అయితే ఇక్కడ జ్ఞాపం చేసుకునే మాట ఏంటంటే, అలాంటప్పుడు ఆ వరము ఏంటి? నాలోనే ఉంటుంది కదా, ఇప్పుడు ఎట్లా అది బయటికి రావాలా? ఎట్లా తెలుసుకోవాలా నేను ఇది నా దేవుడు ఇచ్చిన వరం అని? కమౌట్ అంటే వస్తుందా? ప్రార్థన చేసుకుని ప్రభా ఆ వరము చూపించు తో మాట్లాడుతున్నాడు పౌలు. కానీ నీకు అనుగ్రహించబడిన వరం ఎలా అనుగ్రహించబడింది? తిమోతి విషయమై పౌలకు సాక్ష్యం ఇచ్చినాడు. 1వ అధ్యాయము, ఇప్పుడు బాయ్స్ చదవండి, బాప్తిసం తీసుకున్న వాళ్ళు. 1వ అధ్యాయము 2వ వచనం. 1 తిమోతి 1:2. విశ్వాసం బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి. తిమోతి ఎవరంటే చెప్పండి? నిజమైన ఎవరికి? పౌలుకి పెళ్ళే గాల, మరి అట్ట తిమోతి కొడుకు అయినాడు అంటే అర్థమైందంటే, కాబట్టి పౌలుకి తిమోతికి ఉన్నటువంటి రిలేషన్ ఎలాగ ఉన్నదంటే, ఎలాంటి అటాచ్మెంట్ ఉందంటే తండ్రి కొడుకులకున్నంత అటాచ్. ఆత్మీయంగా నా పిల్లలు లెక్క వస్తాను కూడా చెప్పట్లా, నిజ కుమారుడు అని అంటున్నాడు. అది ఆ పదం ఏదో అలవాటుగా ఉపయోగించాలని అనుకుంటారేమోనని కూడా ఆ మాట చెప్పినాడు. పౌలంకులు ఎక్కడ ఉంటాడు? చెప్పండి? దేవుని ఎక్కడ ఉంటాడు? సేవకుడు ఎక్కడ ఉంటాడు? మందిరంలో ఉంటాడు. అంటే అర్థం ఏంటి? కానీ ఈ వరం అనేటువంటిది ఎలాగైనా మనకు అర్థమవుతుందంటే, దేవుని యొక్క మందిరముతో ఎలాంటి ఐక్యత ఉండాలా చెప్పండి? ఎలాంటి సాన్నిహిత్యం ఉండాలా? దేవుని యొక్క మందిరానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలా చెప్పండి? ఎలాంటి గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలా? దేవునికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తామో దానికి సమానమైన ప్రాధాన్యత దేనికి ఇవ్వాలా? దేవుని మందిరానికి ఇవ్వాలా. అది నీలో ఉన్న వరము ఏంటనేది నీకు అప్పుడే అర్థమవుతుంది. అంతేగాని ఆది కాలం నుండి ప్రయాణం వరకు ఇంట్లో కూర్చొని చదువుకొని ఉపవాస ప్రార్థన చేస్తే రాదు. దేవుని మందిరముతో ఎంత మేర నువ్వు ప్రేమిస్తావో, ఐక్యపరచుకుంటావో అంత మేర నీ వరం అనేది నీకు అర్థమవుతుంది, అది బయలుపరచబడుతుంది. దేవుని మందిరానికి ఎంత ప్రాధాన్యత ప్రభు ఇచ్చినాడు. అంత్య దినాల్లో, ముఖ్యంగా మనం నివసించే ఈ దినాలు, వీటిని అంత్య దినాలు అంటారు. చివరి దినాలలో దేవుని మందిరానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడు దేవుడు. ఒక వచ్చినప్పుడు గాస్ చదువుతారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన ఇక్కడ చదువుతా అక్క ప్లీజ్, ఈరోజుకి ఆప్షన్ లేదు, బాప్తిసం తీసుకుని చదువుతారు. చదవండి. ముందు చదవమ్మా. అంత్య దినములలో పర్వతముల పైన శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా అరే ఇది అట్లాంటప్పుడు మనం మందిరం ఎక్కడ కట్టుకోవాలా? అనంతగిరి కొండల్లో కొండ పైన కట్టుకోవాలా? అంటే ఈ మాట ఏం చూపిస్తుంది? దేవుడు దేవుని యొక్క మందిరానికి ఏమి ఇస్తున్నాడు చెప్పండి? అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. అర్థమవుతుందా? కానీ ఎలాంటి ప్రాధాన్యత? దేవుడు, దేవుని మందిరం అని ఈ రెండు ఎంత ప్రాధాన్యత కూడినవంటే, మీరు రక్షణ పొందిన తర్వాత దేవుడు లేకుండా ఎట్లా పరలోకానికి పోవో, సిద్ధపడలేవో, అలాగనే దేవుని మందిరముతో కూడా సంబంధం లేకుండా, సహవాసం లేకుండా దేవుని రాకడ కూడా సిద్ధపరచబడలేవు. అంత ప్రాధాన్యత. అందుకు దేవుని మందిరానికి ప్రాధాన్యత అంటే అర్థం ఏంటి? వచ్చి పెయింట్లు వేసి ఎప్పుడన్నా క్రిస్మస్ పండుగ చేపలు వేసి సరిపోతుందా? ఏం చేయాలా? నేను కొన్ని సంగతులు చెప్తాను. దేవుని మందిరానికి ప్రాధాన్యత అంటే అర్థం ఏంటంటే, దేవుని మందిరంలో జరిగే ఎన్ని కుటుంబాలు అటెండ్ అవ్వాలా? అది ప్రార్థన కోడికైనా, బైబిల్ స్టడీ అయినా, సువార్త కోడికైనా, స్తుతి కోడికైనా, ఆదరణ కోడికైనా, ఏదైనా సరే కాక మీలాగే వాళ్ళు నేర్పించబడ్డారు, వాళ్ళు నేర్చుకోవాలా. ఏం చేద్దామంటారు ఇప్పుడు? వాళ్ళు నేర్చుకోవాలి, మేము నేర్చుకోవాలి అంటారా? ఒకటి చదువులే తక్కువ మార్కులు వచ్చినాయి, అంకుల్ వాడు చదవలేదంటే నువ్వు చదవబాక, నీకు తక్కువ మార్కులు వస్తాయి కదా. కానీ దేవుని మందిరానికి ప్రాధాన్యత అర్థం ఏంటి? ఏ కోడిక కూడా ప్రాధాన్యత క్రమంలో దేనికంటే ఇది తక్కువ కాదు.
కాబట్టి అభ్యాసం చేసుకోనండి, ఎప్పటి నుండి అభ్యాసం చేసుకోనండి. మీరు ఎట్లా ఉండాలనంటే, మీరు ఎలా ఉండాలంటే, మీకంటే ముందు బాప్తీసం తీసుకున్నారు కదా, వాళ్ళు సిగ్గుపడాలా. ఒరే 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 నిన్నగాక మొన్న వచ్చినట్టు లింగమని, ఓయబ్బా ఇది మాకు చేత కాకపోయినాయి, ఇది నేర్చుకోకపోతే అని వాళ్ళు నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి. అర్థమవుతుందా? ఒక దేవుని మందిరానికి ప్రాధాన్యత అంటే అర్థం ఏంటి? ప్రతి కూడికకు రావాలి. అంకుల్ మేము అడగాడు అంకుల్ అని బండి ఇచ్చినాడు కదా దేవుడు. ఎన్నో పనుల కోసం వరకు వెళ్ళి వస్తుంటావు కదా. దేవుని మందిరం అంత ప్రాధాన్యత. అన్ని ఏ కుడిక పోగొట్టుకోకూడదు బిడ్డలారా. అప్పుడే మీరు ఆత్మీయంగా బలపడతారు, అప్పుడే మీ వరం ఏంటి మీకు అర్థమవుతుంది, అప్పుడే కాబట్టి ప్రభువుని సేవించడానికి వీలవుతుంది. రెండవది, దేవుని మందిరానికి ప్రాధాన్యత అంటే అర్థం ఏంటంటే, దేవుని మందిరానికి కూడికల కొరకే కాదు, ఎందుకోసం రావాలా? పరిచర్యల పనులు చేయడానికి రావాలా. దేవుని మందిరానికి ఎందుకు రావాలి చెప్పండి? ఎందుకు రావాలా? పనులు చేయడానికి రావాలా, పరిచర్యలకు రావాలా. ఇప్పుడు ఏమంటారు, మీటింగ్స్ అని చెప్పినాము, మీటింగ్స్ అయితే మళ్ళీ ఫోన్లు చేసి అయ్యా ఐజీ మీటింగ్ ఉందయ్యా, పని ఉందయ్యా రావాలి. 3 సంగతులు చెప్తాను. 3 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి ఒక రకమైన ప్రజలు ఏంటంటే చెప్పినా చేయనోళ్ళు. ఎవరు చెప్పండి? మీరే చెప్పాలా. చెప్పినా చేయనోళ్ళు. ఇంకొక కేటగిరీ ఉంది, దీనికంటే కొంచెం బెటర్ కేటగిరీ. చెప్తేనే చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? దానికంటే ఇంకా ఉన్నతమైన శ్రేణి ఇంకోటి ఉంది, అలా ఉండాలా. వాళ్ళు ఎవరంటే చెప్పకపోయినా చేస్తారు. ఏం చేస్తారు? చెప్పాల్సిన అవసరంలే. మీటింగ్ అన్నప్పుడు ఏవో పనులు ఉంటాయి, పరిగెత్తుకుని రావాలా. సువార్తనంగా ఏం చేయాలా? అయ్యో మైకులు కట్టాలి, అవన్నీ ఏర్పాటు చేయాలి, ఆదివారం చాపలేయాలి. గుర్తుపెట్టుకోనండి, ఫస్ట్ డే నుంచే మీరు చేయాల్సిన పనులు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఫస్ట్ డే నుండే మందిలో చాపలేసే పరిచయం మీరు చేయాలా. ఫస్ట్ డే నుండే మైకులు పెట్టే పరిచయం అలవాటు నుండే స్వాత వచ్చేది అలవాటు చేసుకోవాలా. అర్థమవుతుందా? పత్రికలు పంచేది అలవాటు చేసుకోవాలా. మరి ఒకళ్ళ అంకులు అవకాశం ఇస్తే మరి వచనాలు చెప్పేది అలవాటు చేసుకోవాలా. ఎప్పటి నుంచి నేర్చుకోవాలి? అది ఈ రోజు నుంచే. అర్థమవుతుందా? దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు. యవన బిడ్డలు ఎట్లా ఉండాలి దేవుని మందిరం అంటే? ఈ దినాల్లో ఎట్లా ఉంటుందంటే, కొన్నిసార్లు మేము చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏదైనా పనుల విషయమై మాకేమీ లోపలేం సనుగుండదు. ఏంది సంగంరా బాబు, ఎవరు రారు, నేనే చేసుకోవాల్సిందని అనుకోము. ప్రభుని స్తుతించుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చేస్తుంటే నాకు ఆధిక్యత వచ్చేది కాదు ప్రభా, నేనైనా బ్రదర్స్ని ఎవరైనా, కాబట్టి ఎవరు చేయలేదు కాబట్టి నాకు ధన్యత దొరికిందని సంతోషపడతాం. అది పక్కన పెడితే, కాబట్టి అన్నీ మేము చేసుకోవటం అనేటువంటిది ఎవరికి పేరు పోతుంది? మాకు సిగ్గుపోతుంది. ఎందుకు సిగ్గుపోతుంది? మేము చేస్తా ఉన్నానంటే మిమ్మల్ని గురించి ఏమనుకుంటారు? ఏమో ఇక్కడ యవనస్తులు లేరనుకుంటా, ఎవరు చేయరు అనుకుంటారా? అనుకోరా? అన్నీ ఈయన చేసుకుంటూ పోతున్నాడు అనుకోరా? అప్పుడు ఎవరు సిగ్గుపోయినట్టు? మీకు పోయినట్టు. మాకెట పోతుంది? మమ్మల్ని గురించి ఏమనుకుంటారంటే, ఈయన మొత్తం ఈయనలాగా ఈయన చేస్తే నేనట్టుగా మొత్తం ఎంత బెళ్ళపించుకుంటున్నాడు అని అనుకుంటారు. అది కూడా మాకు మంచిది కాదు. అర్థమైంది? మేము కనబడకూడదు. ఇంతమంది ఎవరి బిడ్డలు ఉంటే మేము కనబడకూడదు. చెప్తుంటే అయిపోతుండాలి అంతే. అర్థమవుతుందా? వెనకుండా ఎవరు చెప్తున్నారా అనే విషయం తర్వాత. కానీ దేవుని మందిరంతో మీరు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి రెండో విషయం ఏంటంటే, పరిచర్యల్లో పాల్పంపులు పొందాలి. దేవుని ఇంటిలో ఎవరు చెప్పాల్సిన పనిలే. బిడ్డలారా, మీ ఇంట్లో మీ అమ్మ నాన్నోళ్ళు, మా అమ్మాయి సున్నితంగా ఉండాలా, చేతులని అంటులతో మెచ్చుకోవచ్చు. దేవుని మందిలో అట్లా ఉండకూడదు. పరిగెత్తుకొని దేవునింటికి రావాలా. అంట్లు కడుగుతుంటారు, వెళ్ళి కడగండి. కూరగాయలకు వస్తుంటారు, ఎవరు పిలవాల్సిన అవసరం అట్లాంటి పనులకి. కేవలం పులిపీటు మీదకి వచ్చే విషయం మాత్రమే అనుమతించబడిన వారు వస్తారు. మిగతా అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వాలి. మీరు అడగాల, అంకుల్ మాకేమైనా పరిచయం ఉందా చేస్తామని మీరు అడగాల, మేము ఫోన్ చేసి అడగడం కాదు. అర్థమవుతుందా? ఈ రోజు నుంచి మొట్టమొదటి ఏమిటి? ప్రతి కూటికి రావాలా. రెండవది, ప్రతి పరిచర్యలో ఏం చేయాలి? మీరు పాల్పంపులు పొందాలా. మూడవది, దేవుని యొక్క మందిరంతో మరి అటాచ్మెంట్ అంటే కేవలము మీటింగ్స్ అప్పుడు కాదు, సమయం దొరికినప్పుడల్లా దేవుని మందిరానికి రావాలా. ఎప్పుడు రావాలి చెప్పండి? సమయము దొరికినప్పుడు. ఎందుకు రావాలా? ఖాళీ ఉంది ఆ స్నేహితులతో ఈ స్నేహితులతో ఓవరికి రోడ్ల మీద. కొంతమంది విశ్వాసాలు అట్లా ఉంటారు, ఏం పని ఉండదు. ఇంట్లో ఉండే భార్యకి సహాయపడరు, మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేది ఫ్రెండ్స్ వ్యవహారాలు చేస్తూ ఉంటారు. అదేమన్నా ముఖ్యమైన విషయం అయితే పర్వాలే, అట్లా ఉండదు. అట్లా ఉండకూడదు. మీ చక్కగా చదువుకోవాలా, ఏదైనా పనులుంటే చేసుకోవాలా, ఇంట్లో ఏదైనా పనులుంటే సహాయపడాలా. ఏదైనా టైం ఉంటే ఎక్కడే రావాలా? దేవుని మందిరానికి రావాలా. అర్థమవుతుందా? దేవుని మందిరానికి వచ్చి గుర్తుపెట్టుకోనండి, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఖచ్చితమైన నియమం ఏంటంటే, రాగానే దేవుని మందిరంలో ఎవరిని కలవాలా? మీరు సేవకుని కలవాలా. ఎవరిని కలవాలా అంటే, మాకు హృదయాలు ఏమైనా ఉంటాయి, ఏదైనా పనులుంటే చెప్తారు, పరిచయం చేయొచ్చు, పనులుంటే చేయొచ్చు. ఏమి లేవు, ఒక మాట మాట్లాడి ఏదంటే ప్రార్థన అవసరం ఉంటే చెప్పి దేవుని మందిరంలో పనులు
వాక్యం చదువుకోండి, కొంచెం ప్రార్థన చేసుకోనండి. అర్థమవుతుందా? కాబట్టి మరి మనలో ఉండేటువంటి వరం అనేటువంటిది కాబట్టి ఎట్లాగా తిమోతితో అంటున్నాడు, నీలో ఉన్న వరమును, దేవుడు నీలోంచి వరమును అలక్ష్యం చేయొద్దు. ఎట్లా తిమోతి బయటపడింది ఆ వరం చెప్పండి? ఈ అటాచ్మెంట్ ఉంది దేవుని మందిరంతో. అసలు పౌలుతో ఎలాంటి అటాచ్మెంట్ అంటే, ఈ మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో నిజమైన కుమారుడు అన్నాడు. 2వ తిమోతికి వచ్చేసరికి పదం మారిపోయింది. చదవండి 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ అధ్యాయము. ఇప్పుడు బాయ్స్ ఛాన్స్ చదవండి, బాప్తిసం తీసుకున్న వాళ్ళు. 1వ వచనం చదవండి. క్రీస్తు యేసునందున, బాయ్స్ ఎవరైనా, నా కుమారుడా. 2వ తిమోతి 1వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు యేసునందున జీవమును కూర్చున్న వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడు. పౌలుకి ఎవరంట తిమోతి చెప్పండి? నన్ను బిడ్డలారా మీరు వెనక్కి పోండి, తర్వాత వద్దురు, వెనక్కి వెళ్ళిపోండి. ఇలాగవాల పిల్లలు, సెకండ్ క్లాస్ పిల్లలు మీరు వెనక్కి వెళ్ళిపోండి. కింద ఇన్పుట్లో ఏముంది? ప్రియ కుమారుడు దగ్గర ఏముంది ఇన్పుట్లో? చదవండి. ఇన్పుట్లో ఏముంది, ఏమంటుంది? మీరు త్వరగా ప్రియ పిల్ల, ఆడపిల్ల తిమోతి అంటే అర్థం ఏంటి? తిమోతిని పౌలు ఎట్లా పిలుచుకుంటున్నాడు? బిడ్డ, నాన్న, బుజ్జి అట్లా పిలుచుకుంటున్నాడు. అంటే అంత ప్రేమ అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ దేవుని యొక్క మందిరంలో ఎలా ఉండాలా? దేవుని పరిచర్యలో దేవుని యొక్క సేవకులకు మీరు రైట్ హ్యాండ్ లాగా ఉండాలా, ప్రోత్సాహకరంగా ఉండాలా, సహాయకరంగా ఉండాలి. అర్థమవుతుందా? అంకుల్ ఏదైనా పని ఉందా, ఏమన్నా చేయమంటారా, మీటింగ్స్ ఉన్నాయి, మాదేంటి, ఎన్ని గంటలకు రావాలా, నమ్మకంగా ఉండాలా. రాత్రి ఏమైనా ఉండమంటారా అని అడగాల. లేదు ఉదయకాలం 6 గంటలకే రండి అంటే 6 చుట్టూ చూడంగానే అట్లా చూస్తే మీరు కనబడాలా. అంత నమ్మకంగా దేవుని మందిలో ఉండాలా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి, ఒక ఆయన ఉత్తరం రాసినాడు, నాకు ఉత్తరం రాసినాడు ఒక ఆయన. మరి రాసినప్పుడు ఒక కాలేజ్ ప్రిన్సిపల్ రాసినాడు, నేను స్టూడెంట్ అనుకోండి ఎగ్జాంపుల్గా. అప్పుడు రాసిన తర్వాత మరి అర్జెంటుగా నువ్వు బయలుదేరి రావాలా, క్లాస్కి రావాలని చెప్పి రాసినాడు. రాసిన తర్వాత నేను పోయేసరికి మళ్ళీ ఆయన అడిగినాడు, ఏం రాలేదని అంటే, సార్ నువ్వు రాసినావు కానీ నాకు ఆ ఉత్తరం ఇచ్చింది ఎవరు ఇచ్చినారు? ఉత్తరం ఇచ్చేది ఎవరు? పోస్ట్ మ్యాన్ ఇచ్చినాడు. మా ఊరుడే ఏమనుకోడు, దాంట్లో రాసింది కాబట్టి సరే క్లాస్కి అటెండ్ అమ్మని రాసింది. అది ఇచ్చింది ఎవరు? పోస్ట్ మ్యాన్ ఇచ్చినాడు. ఏమనుకోవట్లేదు రాలేదు. అరే పోస్ట్ మ్యాన్ ఇస్తే రాసినోడు ఎవరు చెప్పండి? రాసినోడు ఎవరు? ఇప్పుడు ఫోన్ చేశారు, క్లాస్కి వస్తావా అని అంటే రాపోలే. పోయిన తర్వాత ఏం చెప్పాం? సార్ మీరు చెప్పినారు కానీ నా ఫోన్లో వినపడింది, అది నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నది సార్, అది నేను కొనుక్కుంటే వచ్చింది, అది చెప్తే నేను వినేది ఏంది అంటానా? అంటే ఆయన ఏమంటాడు, ఈయనకి వచ్చిన సైకలాజికల్ ప్రాబ్లం ఉందని అంటారు. అంటే అర్థం ఏంటి? ఉత్తరం ఇచ్చిన వ్యక్తి కాదు, ఫోన్ కాదు ప్రాముఖ్యం, ఫోన్ చేసిన వ్యక్తి ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. ఇక్కడ ఏదైనా దేవుని ఇంటిలో దేవుని సేవకులు ఏదైనా అప్పగించినారంటే ఎవరు మీకు చెప్పినట్టు? దేవుడు చెప్పినట్లు. అర్థమవుతుందా? సేవకులే కాదు, ఎవరైనా సరే కాక దేవుడు ఒక లక్షణాన్ని ఉంచినాడు. యవ్వనస్తులు, అందరూ యవ్వనస్తులు కాబట్టి చెప్తున్నాను. యవ్వనస్తులకి ఏముంటుంది చెప్పండి? ఏ రక్తం ఉంటుంది? ఉడుకు రక్తం ఉంటుంది. ఏముంటుంది? ఉద్రేకం. బిడ్డలా దేవుడు పెట్టాడు అది మీకు. ఎందుకు పెట్టాడు? ఇప్పుడు చూడండి, ఎంఆర్ఓ ఉంటాడు, ఎంఆర్ఓ పోస్ట్ వస్తుంది, ఆయన 30-40 సంవత్సరాలు ఉంటాడు. కలెక్టర్ ఉంటాడు, 30 సంవత్సరాలు కొట్టేస్తాడు. ఎట్లయింది అంటే ఎక్కువ వయసులో వాళ్ళు పోటీ పడుతున్నారు. కానీ యవనస్తులకి అలాంటి పట్టుదల, అలాంటి ఉండటం కొరకు దేవుడు వాళ్ళు ఏముంచినాడంటే ఈ రోషం ఎందుకు? నేను చదవాలా, ఎట్లయినా సాధించాలా, దాని కొరకు దేవుడు పెట్టినాడు. మళ్ళీ రోషం, మనకు రోషం అనేది దేనికోసం ఉపయోగించాలంటే దేవుని సేవించడానికి. అర్థమైందా? కానీ లోకంలో చూడండి, రోషం అనేది దానికి ఉపయోగిస్తున్నారు. అదే రోషాన్ని ఇతరులను దూషించడానికి, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తాం. మనం దేనికి ఉపయోగించుకోవాలా? గుర్తుపెట్టుకోనండి. అర్థమవుతుందా? దేవుని ఇంటిలో మీరు ఆత్మీయంగా ఎదగాల. ఉదాహరణకు నేను సేవకుని పిలిచినాను, ఐజీని పిలిచి, ఐజీ నన్ను ఆనందాన్ని మాట అన్నాడని, ఐజీ నాకు చాలా బాధగా ఉంది అనగానే ఇప్పుడు ఐజీకి రోషం వచ్చేస్తుంది. ఆనంద అన్నయ్య అన్నాడా, మాకు బాప్తిస్మం ఇచ్చిన సేవకుని అన్నాడా అనుకోకూడదు. అర్థమవుతుందా? వెంటనే ఆయన పోయి శిష్యులు చెప్తే శిష్యులు మన బాప్తిస్మం అంకుల్కి ఆనంద అన్నయ్య అని అంటే, అవునా అట్ అంటాడా అంకుల్, మేము అనకుండా చేస్తాం. అప్పుడు ఏమనిపిస్తుంది చేస్తున్నా? అట్లా ఉంటే దేవుని సంఘం క్షేమం. అట్లా ఉంటే
దేవుని సంఘం క్షేమంగా ఉంటుందో ఉండదు తర్వాత సంగతి మీ సాక్ష్యాలు పోతాయి. ఏమవుతాయి చెప్పండి? జాగ్రత్త సుమా. కాబట్టి దేనికి మీరు ఉపయోగపడాలంటే దేవుని పరిచర్యలు ఉపయోగం. ఏం చెప్పాలా? సేవకుడు అయితే కావచ్చు, బాప్తిస్మం ఇచ్చేవచ్చు. అంకుల్ అది మేము చేయలేము అంకుల్, ఏమనుకోవద్దు. ఇంకేమైనా చెప్పండి, చేస్తాం. ప్రార్థన చేస్తాం, అంతవరకే. ప్రార్థన చేస్తామని చెప్పి అందరూ టామ్ ఆనందం అన్నయ్య సేవకుని టామ్ చేయకూడదు. ఏం చేయాలా? ప్రభా మాకు చెప్పిన మేమేం చేస్తాము, ఏ పరిస్థితులు మాకు అర్థం కావు, నువ్వే సహాయం చేయి. ఇంకెవరికైనా చెప్పండి అంకుల్, దానికి చెందిన వాళ్ళు ఎవరు అంటే చెప్పాలి. అర్థమవుతుందా? కాబట్టి యవ్వన కాలంలో దేవుడు కొరకు మనం ఏముండాలా? మరి రోషము కలిగి ప్రభు కొరకైనటువంటి కొరకు మనం జీవించేటువంటి వారిగా ఉండాలి. తర్వాత యవ్వన కాలంలో మీరు హస్తనిక్షేపణ చేయబడిన తర్వాత మీరేమైనారు? యేసు ప్రభు యొక్క శరీరంలో ఒక భాగం. మీకేముండాలా? మంచి సాక్ష్యం ఉండాలా. ఏముండాలి చెప్పండి? మంచి సాక్ష్యం ఉండాలా. చాలా జాగ్రత్త యవ్వన బిడ్డలారా, గుర్తుపెట్టుకోనండి. గర్ల్స్కి బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదు, బాయ్స్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉండకూడదు. అట్లా మాట్లాడచ్చు కాలేజీలో, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఎంతసేపు మాట్లాడినా ఏ విషయం మాట్లాడుతున్నావో అంతవరకే ఆ సంభాషణ ఉండాలి. అర్థమవుతుందే? అంతేగాని దేవుని మందిరంలో కూడా అంతే. నీ సొంత అన్నయ్య కావచ్చు, చెల్లి కావచ్చు, నాకు తెలుసు నీకు తెలుసు, బయట నుండి వచ్చేవానికి ఏం తెలుస్తుంది? సాక్ష్యం పోగొట్టుకోకూడదు. ఇదే తిమోతి ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, ఒక వచనం చదువుతాను. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. త్వరపడి యవ్వని మీదనైనను హస్తనిక్షేపణ చేయకము పరుల పాపంలో. అంటే ఇది వేరే సందర్భం. బాప్తిస్మం అప్పుడు హస్తనిక్షేపణ కాదు. అంటే ఎవరు పడితే వాళ్ళు ఏడకు పడితే ఆడ పోతుంటే వచ్చి ప్రార్థన చేయండి అంకులు అనగానే అమాయకంగా చేయబెట్టి ప్రార్థన చేయబాకు అని చెప్పిన ఈ చేయబెట్టి ప్రార్థన చేసేది వేరు. సరే, అది పక్కన తర్వాత వచ్చిందండి 23 వచ్చిన కడుపు జబ్బు నిమిత్తము, తచ్చుకొచ్చే బలహీనత నిమిత్తం ద్రాక్షారసం కొంచెంగా అంటే తిమోతి యవనసుడు సేవకు వచ్చినాడు. ఈ తిమోతికి కడుపులో జబ్బు ఉంది, మంట తట్టుకోలేడు, విపరీతమైన మంట, ఓర్చుకోలేనంత మంట ఉండేదన్నమాట. డాక్టర్ దగ్గరికి పోయినాడు, చూయించుకున్నాడు. వెళ్ళొచ్చు, డాక్టర్ దగ్గరికి పోవటం తప్పు కాదు. చూయించుకుంటే ఆయన ఏమన్నా అంటే దీనికి మెడిసిన్ ఏమన్నా ఉందంటే ద్రాక్షారసం కొంచెం, అంటే ఇంగ్లీష్ భాషలో వైన్ అని ఉంటుంది, కొంత మందుగా కొంత లిమిట్ ఇంత ml 1/2 ml ఇట్లా తీసుకోవాలని చెప్పినారు. ఈ తిమోతి ఏం చేసినాడు? ఇప్పుడు ద్రాక్షారసం కావాలని నేను సారాయి కొట్టుకు వెళ్ళినాను అనుకో, ఎవరైనా చూస్తే ఏమైపోద్ది? తిమోతి అంకుల్ ఎడపోయినాడు. ఇప్పుడు నాకే డాక్టర్ చెప్పినాక నేను సారాయి కొట్టుకు వెళ్ళి అక్కడున్న థమ్సప్ కొనుక్కొని తాగానండి. చూసాం ఏమనుకుంటారు? ఓసారి పోయినా కూడా ATM దగ్గర థమ్సప్ బాటిల్ కొనుక్కొని పోసేసరికి అది సారాయి కొట్టని అర్థం కాల. చూడంగానే వెంటనే అటు ఇటు చూశాను, ఎవరు చూసినారా నాయన అని. అర్థమైంది. అంటే అర్థం ఏంటి అంటే తిమోతి విషయం నేను పక్కన పెడతాను. అంటే తిమోతి ఏంటంటే కడుపు నొప్పైనా పర్వాలేదు, నా సాక్ష్యం ఏం కాకూడదు, పోగొట్టుకోకూడదు. అది తిమోతి ఏమన్నాడంటే, ఆ మంట తట్టుకోలేకపోతే ఏం చేసేవాడంట? ఉపశమనం కొరకు తాత్కాలిక నీళ్లు తాగుతూ ఉండేవాడంట. అంటే సేవ కొరకు ఆరోగ్యం ముఖ్యం, ఎవడని అనుకోనిలే, నువ్వేమి కావాలని చేయట్లేదు కాబట్టి తాగు అని చెప్పినాడు. తలంపు ఏంటంటే తిమోతికున్నంత రోషం ఉండాలి. నాకు